నీ యాటిట్యూడ్ మా దగ్గర చూపెట్టకు. నీ యాటిట్యూడ్ మా కాళ్ళ కింద పెడతా. ముంబైలో గల్లీకి ఒక ర్యాపర్ ఉండొచ్చు. చూపిస్తా దాదాగిరి నేర్పిస్తా. హే హాయ్ గైస్, తోటరాము టెక్ అఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు ఎలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ కనుక మీకు ఏది ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ముందైతే నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బీట్ మార్క్ వచ్చేసి ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ మీకు సింపుల్గా చెప్తాను. ఇక్కడ ఏం లేదు, మీకు 3 ఇమేజెస్ కంటే కూడా ఎక్కువ ఇక్కడ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 గ్రూప్స్ ఇచ్చాను. ఇక్కడ మీరు అక్కడ ఎడిట్ చేసి ఫొటోస్ యాడ్ చేసుకోవడమే సింపుల్గా. ఏం లేదు ఫ్రెండ్స్, మీకు ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడికి రండి. ఫస్ట్ గ్రూప్ దగ్గరికి రండి. ఈ గ్రూప్ మీద టచ్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎడిట్ గ్రూప్ మీద టచ్ చేసి చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ గ్రూప్ 1 అని ఉంది కదా, ఈ గ్రూప్ 1 మీద టచ్ చేసి ఇక్కడ ఫస్ట్ గ్రూప్ మీద ఇలా టచ్ చేసి మళ్ళీ ఎడిట్ గ్రూప్ మీద టచ్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్ అని ఇచ్చాను కదా, ఈ ఇమేజ్ మీద టచ్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇమేజ్ మీద ఇక్కడ టచ్ చేసి చూడండి, ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా ఉంటుంది. మళ్ళీ చూడండి, పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ గ్రూప్ 2 మీద క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి చూడండి, మళ్ళీ ఇమేజ్ మీద టచ్ చేసి మళ్ళీ కలర్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ ఈ ఫోటో మీద టచ్ చేసి నెక్స్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ మీద టచ్ చేయండి. ఇలా మీకు చూడండి ఫ్రెండ్స్, ఇలా 4 ఫొటోస్ ఉంటాయి, 4 గ్రూపులు ఉంటాయి. 4 గ్రూపులను కూడా ఎడిట్ చేసి ఇలా ఫొటోస్ అనేది మీరు మార్చుకోవచ్చు అనమాట. ఓకే, చూసారు కదా, ఇది ఒకటి అయిపోయింది కదా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకో గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ దగ్గరకు వచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అంతే, సేమ్ యాజ్ టీజ్గా చూడండి, ఇక్కడ మళ్ళీ గ్రూప్ 1 మీద ఇలా టచ్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఇమేజెస్ అనేది యాడ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇమేజ్ కూడా 2 సేమ్ యాజ్ టీజ్గా 2 ఇమేజ్లు కూడా సేమ్ ఉండాలి. చూడండి, మళ్ళీ ఇక్కడ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళేసి చూడండి, మళ్ళీ ఇక్కడ దీని మీద టచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో అనమాట. ఓకే, దాని మీద టచ్ చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే, ఒక ఫోటో యాడ్ చేసాం కదా, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ కలర్ ఫిల్లోకి వచ్చేసి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, దీని మీద టచ్ చేసి సేమ్ యాస్టీజ్గా అదే ఫోటో మీద టచ్ చేయండి. టచ్ చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా మీరు గ్రూప్ ఎడిట్ చేసుకోవటం వస్తే మీకు సింపుల్గా ఇక్కడ మీకు వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవటం సింపుల్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ లిరిక్స్ బీట్ మార్క్లోనే ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ముందు లిరిక్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేసి మళ్ళీ నెక్స్ట్ లిరిక్ మీకు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడి వరకు అయితే లిరిక్స్ ఉంటాయో అన్నిటికీ కూడా ఈ లిరిక్ ఎఫెక్ట్ సేమ్ యాస్గా ఒకటే లిరిక్ ఎఫెక్ట్ అనేది మీరు ఇచ్చేయండి అనమాట. సింపుల్గా పేస్ట్ చేసేయటం. ఇక్కడ కాపీ చేసాం కదా ఆల్రెడీ. చూడండి, టచ్ చేసి ఇలా ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఎక్కడ వరకు అయితే లిరిక్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా సేమ్ యాస్టీజ్గా పేస్ట్ అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గ్రూప్ కూడా ఉంది, మర్చిపోయాను మీకు చెప్పడం. ఇక్కడ ఒక గ్రూప్ ఉంది కదా, దీని గ్రూప్ మీద టచ్ చేసి మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎడిట్ గ్రూప్కి వచ్చాక ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే ఇదే గ్రూప్ మీద టచ్ చేసి మళ్ళీ ఎడిట్ చేయండి. ఎడిట్ చేశాక మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో అనేది చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళేసి మళ్ళీ సేమ్ యాస్టీజ్గా ఫోటో అనేది మనం యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఫోటో మీద టచ్ చేశాను, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేశాను. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా ఇక్కడ ఫోటో అనేది మనకి యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళటం. చూడండి ఫ్రెండ్స్, మీకు మధ్యలో 3 ఫొటోస్ పడతాయి. చూడండి, ఆల్రెడీ నేను ఈ 3 ఫొటోస్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ చూడండి, 3టికి కూడా 3 ఎఫెక్ట్లు అనమాట. 3టికి కూడా 3 ఎఫెక్ట్లు. సింపుల్గా 3 ఫొటోస్కి ఎఫెక్ట్ అనేది మనం యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఎఫెక్ట్లు యాడ్ చేయాలంటే పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి
ఇప్పుడు ఎక్కడైతే మనం ఫొటోస్ యాడ్ చేసాం కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. చూసారు కదా, ఫస్ట్ ఫోటోకి ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చాం. ఇప్పుడు చూడండి రెండో ఫోటోకి రెండో ఎఫెక్ట్ అనమాట. అంటే ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి సింపుల్గా ఏం లేదు, మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం ఇచ్చాము, రెండో ఎఫెక్ట్ అనమాట. చూడండి ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఓకే, ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, రెండు ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ చేసి మూడో ఎఫెక్ట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి రెండు ఎఫెక్ట్లు కూడా ఇచ్చాం కదా, మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేది. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి మూడో ఎఫెక్ట్ అనేది మూడో ఫోటోకి ఇచ్చేద్దాం. సింపుల్ ఏం లేదు, 3 ఫొటోస్కి 3 ఎఫెక్ట్లు అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ అనేది మనం సింపుల్గా యాడ్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మూడో ఎఫెక్ట్ ఎక్కడుందో దానికి చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటరాము.